డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలంగాణ ఇంజనీరింగ్ ఫీజులపై మళ్ళీ మొదటికి. ఎందుకంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతున్న ఇంజనీరింగ్ ఫీజులు అయితే ఇంకా కొలిక్కి రాలేదంట. ఇక్కడ ఉన్న కథనం ప్రకారం అయితే ఇంకా కొలిక్కి 12 కాలేజీలపై తిరిగి మంతనాలు, ఫీజులు తగ్గింపై కోర్టుకు వెళ్ళిన కాలేజీలు, కోర్టు ఆదేశాలతో ఫీజుల నియంత్రణ కమిటీ పరిశీలన, ఎఫ్ఆర్సీ సమావేశంలో ఏకాభిప్రాయం. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల వ్యవహారాన్ని మళ్ళీ పరిశీలించాలని రాష్ట్ర ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ ఎఫ్ఆర్సీ నిర్ణయించింది. ఈ ప్రక్రియను ఈ నెల 15 నుంచి చేపట్టే తీర్మానించింది. ఎఫ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ గోపాల్ రెడ్డి అధ్యక్షత మంగళవారం జరిగిన సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితాటాన, సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన పాల్గొన్నారు. ఎఫ్ఆర్సీ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కాలేజీల ఫీజుల అంశాన్ని అయితే పరిశీలిస్తుంది. ఈ క్రమంలో గత ఏడాది 25-26 నుంచి 3 ఏళ్ల కాల పరిమితికి ఫీజులు నిర్ణయించింది. అయితే ఇది తీవ్ర వివాదాస్పదమైంది. ఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులపై ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయించిన ఫీజుల్లో కాలేజీలకు తగ్గించారు, మరికొన్ని కాలేజీలకు పెంచి ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 12 కాలేజీలు అయితే కోర్టును ఆశ్రయించాయి. ఫీజుల నియంత్రణలో ప్రభుత్వము రాజకీయ కోణంలో చూస్తుందని కాలేజీలు మరి ఫీజుల నిర్ణయంపై మరోసారి సమీక్ష జరపాలని ఎఫ్ఆర్సీ అయితే సూచించింది. దీనికి ఆడిట్ రిపోర్టే కీలకం. కోర్టుకు వెళ్ళిన 12 కాలేజీలకు విచారణ పిలవాలని ఎఫ్ఆర్సీ నోటీసులు ఇవ్వనుంది. ఒక్కో కాలేజీలో ఎఫ్ఆర్సీ సభ్యులు విడివిడిగా మంతనాలు చేపట్టనున్నారు. అయితే కాలేజీల 3 ఏళ్ల ఆడిట్ రిపోర్ట్లే కీలకంగా ఆధారంగా తీసుకుని వాళ్ళు భావిస్తున్నారు. కాలేజీల్లో 3 ఏళ్లలో ఖర్చు చేసిన మొత్తం, ఇందులో విద్యార్థుల కోసం ఏ మేర ఖర్చు చేశారనేది ఆడిట్ రిపోర్ట్లు చూస్తారు. కోర్సుల నాణ్యత పెంచే దిశగా ల్యాబొరేటరీలు, లైబ్రరీ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ నియామకం ప్రమాణం తీసుకుంటారు. మరి అదేవిధంగా ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి కమిటీ ఫీజుల పెంపుకు కొన్ని సిఫార్సులు చేసింది. ఇంజనీరింగ్ కాలేజీలో మౌలిక వసతుల కల్పన, కాలేజీలకు జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంకులు, ఆ కాలేజీ నుంచి 3 ఏళ్లుగా ఎంతమంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు అనే అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై కూడా ఎఫ్ఆర్సీ దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులకు మళ్ళీ మొదటికి వచ్చినాయి. కానీ అదేం ప్రాబ్లం లేదు. కొన్ని 12 కాలేజీలు మాత్రమే కోర్టుకు అయితే వెళ్ళినాయి అటు ఫీజులు తగ్గిపోయి. వీళ్ళు ఈ ఎఫ్ఆర్సీ సరిగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫీజులు పెంచేది గవర్నమెంట్, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ల్యాబొరేటరీ ఎలా ఉంది అనేది చూసి వీళ్ళు ఫీజులు పెంచుతున్నారు. అలా లేని వాళ్ళకి ఫీజులు తగ్గిస్తున్నారు. దానివల్ల కొన్ని కాలేజీలు మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, మళ్ళీ దాన్ని చూస్తున్నారు. మళ్ళీ ఇది త్వరలో సమస్య పోతుంది. కౌన్సిలింగ్కి దీనికి ఏం పెద్ద సంబంధం ఏం లేదు. మరి మనకి జూన్ 19 నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యాక్టివేట్ అవ్వండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.